మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మార్కెట్లో చూస్తే ఊర్ల నుంచి కొనే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. ఊర్లో నుంచి కొనే వాళ్ళకంటే బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి. ముర్రా క్వాలిటీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. జఫరాబాద్ కంటే ముర్రా ఫేమస్. ముర్రా ఫేమస్. అంటే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ అంటే పెట్టే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎట్లా ఎటువంటి గేదెలు పెడితే బాగుంటుంది? కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇంతకుముందు డైరీ ఫామ్ ఉన్న వాళ్ళను ఎక్స్పీరియన్స్ వాళ్ళను తోలుకొచ్చుకొని తీసుకుంటే బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తోలుకొచ్చుకొని తీసుకుంటే బాగుంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే మోసపోతారు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఎటువంటి గేదెలు ఈ వారం బాగా ఎక్కువ వచ్చినాయి? ముర్రా గేదెలు బాగా ఎక్కువ వచ్చినాయి. పాడు గేదెలు. కొత్తగా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఎటువంటి ఏ జాతి గేదెలు తీసుకుంటే బాగుంటుంది? దులియా తీసుకుంటే బాగానే ఉంటుంది. జఫరాబాద్ తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ జఫరాబాద్ చాలా తక్కువ వచ్చినాయి. ఇక్కడ పచ్చి బలరు రాలే. ఎన్ని తడిపి బలరు ఉన్నాయి. ముర్రా అయితే పచ్చి బలరు ఎక్కువ ఉన్నాయి. ముర్రా తీసుకుంటే బాగుంటుంది. నుంచి ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? మార్కెట్ ధరలు బాగానే ఉన్నాయి. తడి బలరు మంచిగా ఉన్నాయి. పడ్డలు మంచిగా ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయి పడ్డలు తీసుకుందామని వచ్చినాం. కానీ ఒక 4 మంచిగా వచ్చినాయి. మిగిలితాయి అట్లే ఉన్నాయి. మేము సాదుకోవడానికి వచ్చినాం. మేము గజ్వేల్ నుంచి ఇక్కడ మంచిగా దొరుకుతాయంటే అది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం. మార్కెట్ అయితే పక్కన బలరు పోతుండే అక్కడికి ఇప్పటికి చాలా సేపు ఉంది. ఇక్కడ 7-8 నెలల సుడి రెండు జత బలరు కలిసి 1,90,000 పోతున్నాయి. ఆడొక్కటే బరే 1,50,000కి వెళ్ళదు. 1,50,000కి వెళ్ళదు. ఆ రేట్కి ఈ రేట్కి చాలా తేడా ఉంది. ఒక 2 నెలలు తిప్పలు పడితే ఆ బర్రెని మనకు 1,50,000 అమ్ముతాయి. కళ్ళు మూసుకొని అమ్ముతుంది. ఆ జత కూడా ఇక్కడే ఉంది. అదే జత చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చి కొనే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఊరి నుంచి వచ్చే వరకు ఎక్కడ సేపు అయితే అక్కడ సేపు చాలా సేపుగా ఉంటుంది. నా వరకు అయితే ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ తరిబలరు పడ్డలు సాదుకోవడానికి నేను రైతుకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను రైతును కొనడానికే వచ్చిన. నేను అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మామూలు షెడ్లలో పెట్టి మేపుకుంటారు. ఇక్కడ మళ్ళీ మీరు షెడ్లలో పెట్టి మేపరు కదా, పొలాలలో పెట్టి మేపినప్పుడు ఏమన్నా తేడా ఉంటుంది? బరి వాతావరణం అట్లా ఇక్కడి కొంచెం గడ్డి మేసినాయి అనుకో మనకు డోకలేదు. ఇక గడ్డి మన దగ్గర మేస్తే డోకలేదు. ఇక బర్రెకు డోకలేదు. ఇప్పుడు ఇడిచి మేపడం కూడా లేదు. మాకు కూడా షెడ్లు ఉన్నాయి. పచ్చి దంటు సొప్పు ఉంది. మిషన్లు కొట్టి వస్తాం. ఎన్ని ఉన్నాయి మామూలు గేదెలు? ఇప్పుడు నాకు ఒక 2 ఆవులు ఉన్నాయి. 4 బర్రెలు ఉన్నాయి ప్రస్తుతానికి. మామూలుగా నువ్వు ఎలా మామూలుగా ఇళ్ళ బట్టి పాలు పోస్తా కేంద్రానికి వస్తా? కేంద్రానికి ఎంత పడుతుంది లీటర్? మామూలు 50 కట్టిస్తాను. 50 గేదె పాలు. అంటే శాతాన్ని బట్టి ఏమైనా పెరుగుతే ఇంకంతేనా? 50 పెరుగుతాయి. ఇంకా 60-70 రూపాయలు కట్టేయాలి కానీ కట్టిస్తలేదు గవర్నమెంట్. ఆవు పాలకి అయితే ఎంత? ఆవు పాలకు 35 నుంచి 40. 35 నుంచి 40. ఆవు పాలు తక్కువ రేట్ అవుతుంది. ఎన్ని లీటర్లు అవుతాయి ఆవులు? ఒక్కొక్క ఆవు పూటకు 12 ఇస్తుంది, 15 ఇస్తుంది. 15 అంటే 30 లీటర్లు ఒక ఆవు ఇస్తాయి. బర్రెల పాలేమో ఇచ్చిన ఆవులకేమో తొందరగా బీమార్ వస్తుంది. బర్రెలకు బీమార్ రాదు. ఒకవేళ వచ్చినా కుదురుకుంటాయి. అవి కుదురుకోలేదు. ఆవు కుదురుకోలేదు. చాలా ఇబ్బంది. చాలా థ్యాంక్స్. భువనగిరి నుంచి ఎలా అనిపిస్తుంది మార్కెట్? మార్కెట్ జర సురుకే ఉందిగా, సురుకుగానే ఉంది. రేట్లు బాగున్నాయి. అక్కడికి ఊర్లలో నుంచి మామూలుగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి బాగా అందుబాటులో ఉన్నాయి. అట్లా అర్థం కాలే. ఊర్ల నుంచి ఇక్కడ రైతులు కొనడానికి వచ్చిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మామూలుగా కొద్దిగా రేట్లు ఎక్కువనే కొడుతుంది. ఇక్కడే కొడుతుంది. ఇక్కడనే ఎక్కువ కొడుతుంది. ఊర్లలోనే కొద్దిగా తక్కువ కొడుతుంది. మామూలు మీరు కొని అమ్ముకుంటారు, మీరే సాదుకుంటారు? మేమే సాదుకోనికి అని బరిపట్ల కానీ వచ్చినాం. దిడ్డలకు ఈ దిడ్డలు రేటు పడతలేవు. రేటు పట్టలేదు. ఈ 7-8 కొనాలి. 7-8 కొనాలి. 15,000-20,000 చెప్తారు దిడ్డలకు. 15,000-20,000 ఏం కొంటాం? అవి కొనలేం. అందుకే ఇక సపరేట్ ఊరుకుంటున్నాం. అంటే కొంచెం ఇది ఉంటే కొనుక్కుందామని వచ్చారు. అట్లా సాద్దామని. వ్యవసాయం కాడ ఊరిగడ్డి ఇట్లా ఉంటుంది కదా, మాకు సాదుదామని అనుకుంటే రేట్లు పడతలేవు. మాదికే పడతాయి ఇవి. అక్కడ కొండమడుగు వాడు ఇటు జనగం అంటే ఈ బీడ్ దొరుకుతుంది. నాగపెట్టు అటు పోతాం. గేదెలు ఇక్కడికి అక్కడికి ఏమైనా గేదెలు చూసుకోలేదేమి? మా ఏగ మంచిగా అనిపిస్తున్నాయి ఇక్కడికంటే. ఏమైనా పాలిచ్చే బర్రె కూడా ఏమైనా పానాలు లేవు, అంత తక్కువ. ఇది తీసుకుపోయి అక్కడ చాదుడు చేసుడు పెద్ద రిస్క్ అవుతుంది. వాటితోటి ఇక్కడ అంతా ఏదో తిండి పెడతారు వేరే. అట్లా ఉంటుంది.
ఎక్కడి నుంచి వస్తున్నాను? ఎక్కడి నుంచి? చూసుకోవచ్చు ఇలా మనకు అనేక రకాలు ఇక్కడికి ఎరగడ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి గేదెలు. ఇవన్నీ కూడా చూటి పాడి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మనం. తక్కువలోనే అందుబాటులోనే ఉంటాయి. ఎక్కువ చూస్తే ఈరోజు ఇవన్నీ పాడి బర్రెలే ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు. పాడి బర్రెలు కూడా చూసుకోవచ్చు, మనం చూసి తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఇట్లా చూసే మనం అన్ని రకాలుగా చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పాడి బర్రెలు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇట్లాగా చూసి ఇట్లా అన్నీ చూసి తీసుకోవచ్చు. పాడి బర్రెలు కూడా రకంగా అన్నీ కూడా మనం చూసే తీసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా ఇట్లా అన్ని రకాల గేదెలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు మనం కూడా ఇట్లా. అలానే ఆవులు కూడా వస్తుంటాయి ఇక్కడికి. గిరి ఆవులు కానీ అన్ని ఆవులు కూడా ఇప్పుడు ఆవులు కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ చూసుకోవచ్చు. అదేవిధంగా గేదెలు కూడా ఇటు చూసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇవన్నీ కూడా గేదెలు అన్నీ చూసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎన్నో రకాలు మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఎర్రగడ్డ మార్కెట్ సంతలో మీకు వచ్చి ఇట్లాంటి దుడ్డీలు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. అదేవిధంగా చూస్తే బర్రెలు ఇది ఇట్లా పాడి బర్రెలు ఇది ఆల్రెడీ ఇది రెండో ఈత. ఇది చూసుకోవచ్చు. ఇటు దూడతో ఉంది. పొద్దున 5 సాయంత్రం 5 ఇస్తానని పాలు ఇస్తుందని చెప్తారు. మీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ సండే రోజు మార్కెట్లో ఇక్కడే ఉంటుంది. ఆల్రెడీ ఇది ఇట్లా తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాల గేదెలు వస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నాను? నాన్న బీబీ నగర్. ఏది తీసుకున్నారు ఈరోజు? ఈ బర్రె రెండు. ఈ బర్రె ఇది ఎన్ని ఈతలు చెప్తారు మామూలుగా? 2 ఈతలు అని చెప్పారు. ఇది 2 ఈతలు అంటే ఆల్రెడీ సూటి మీద ఉంది. పూటకు 3 ఇస్తున్నాడు. పూటకు 3 ఇస్తుంది. అంటే ఆల్రెడీ పచ్చిమిన్నే ఉంది. పచ్చిమిన్న సూడి మీద ఉంది. ఎన్ని నెలల సూటి మీద? ఇది 5 నెలల సూడి. 5 నెలల సూడి అన్నాడు. 5 నెలల సూటి మీద ఉంది. చెకప్ చేపించుకున్నా? చేపిస్తే 5 నెలల సూటి అన్నాడు. ఏ జాతి ఇది మామూలుగా? ఇది హర్యానా. మొత్తం అంటే ఇప్పుడు ఎన్ని ఈతలు మామూలుగా? ఇది రెండో ఈత అంటున్నాడు. రెండో ఈతకి ఇప్పుడు రెడీ. ఎంత పడింది అన్న మొత్తం? రెండింటికి కలిపి 2 లక్షలు. అది ఇది రెండింటికే. దీని వరకు ఎంత పడింది? దీని వరకు 95 పడ్డది. 95 పడింది. అంటే మళ్ళీ మీరు అమ్ముకుంటారు? మీరే మేము ముంచుకుంటాం, మీరే పెంచుకుంటాం. ఇప్పుడు అది ఎంత పడింది? అది ఒకటి 10. అది ఒకటి 10. ఇది ఎన్ని ఈతలు? ఇదా? ఇది 3వ ఈత అంటాం. 3వ ఈత. ఎంత చెప్తారు మామూలుగా? ఎంత చెప్పారు? ఇప్పుడు ఒకటి 50 చెప్పిండు. 150. నువ్వు ఎంతగా తీసుకున్నావు? నేను ఒకటి 10 తీసుకున్నా. 110కి తీసుకున్నా. అంటే ఎన్ని ఈతలు ఇది? ఇప్పుడు మనము 3వ ఈత అనుకున్నాం కానీ అది 4వ ఈత. ఇది 4వ ఈత. అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు మామూలుగా? ఈ పూటకు 10 చెప్పిండు. పొద్దున 10. ఈ సూటి మీద ఉంది? సూటి మీద ఉంది. 7 నెలల సూడి. 7 నెలల సూడి చెక్ చేయించినాం. 7 నెలల సూడి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలన్న మామూలుగా? ఇది కూడా యాదగిరి పోవాలి. ఇక్కడ నుంచి అంటే మ్యాథ్ పెట్టుకొని తీసుకొని వెళ్తాం. మామూలు ఎక్కించుకొని తీసుకొని పోతాం. వెళ్ళిపోయి అక్కడ తీసుకొని అన్న. ఇప్పుడు మామూలు పొలంలో దిక్కు షెడ్ ఉంది, పొలం ఉంది, 2 ఉన్నాయి. అంటే ఈ షెడ్లలో ఉండి ఒక కాలం వచ్చే మామూలు పొలాలలో తిరిగితే అలవాటు పడతాయి. అలవాటు పడతాయి కానీ టైం పడుతుంది. కానీ టైం పడుతుంది. అంటే మామూలు గేదెలు ఉన్నాయండి? ఈ 2 ఉన్నాయి. ఇంకొన్ని గేదెలు 4 ఉన్నాయి. అంటే ఈ మామూలు కేంద్రానికి వస్తాయి? కేంద్రానికి వస్తాయి. ఎంత పడుతుంది మామూలు లీటర్? ఇక మామూలుగా అక్కడ డైరీలో వస్తాయి 55, 60. శాతాన్ని బట్టి అంటే వెన్న ప్లాట్ని బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. మామూలు ఇళ్ళ బట్టి వస్తే ఎంత తీసుకుంటారు? 70 రూపాయలు. అక్కడైతే 55 కేంద్రానికి. అంతే. ఎలా అనిపిస్తున్నారు అన్న? కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి గేదెలు తీసుకుంటారు? హర్యానా ముర్రా గీత దాన్ని చూసి పెట్టుకోవాలి. హర్యానా మీరు ప్యూర్ హర్యానా. పూర్తి హర్యానా కానీ ముర్రా కానీ.